తప్పు చేసిన నిన్న మీరు చూస్తే ఏ పరిస్థితికి వచ్చారంటే మదనపల్లి ఫైల్స్, ఇది లేటెస్ట్ కేసు. అక్కడ సిఎస్ అందరూ ఉన్నారు, దగ్గర దగ్గర 2000 ఫైల్స్ కాల్ చేశారు, అన్ని రిట్రీవ్ చేస్తున్నారు. ఇప్పుడు అంటే ఏ విధంగా వీళ్ళు తయారైపోయారంటే వీళ్ళు చేసే ఘోరాలు నేరాలు కప్పిపుచ్చుకోవడానికి దేనికైనా తెగాయించే పరిస్థితికి వస్తున్నారు. అందుకనే ఈ టెక్నాలజీ కూడా ఉపయోగించుకుంటాం. గంజాయి మారక ద్రవ్యాల బెడదపై పోరాటం చేస్తాం, ఇంకా డిబేట్ చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎరాడికేట్ చేసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. దాన్ని పూర్తిగా ప్రజల్లో తీసుకునే బాధ్యత ఇక్కడ ఉండే ఎమ్మెల్యేల పైన, ఈ డిపార్ట్మెంట్స్ పైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, ప్రవర్తనాత్మక పోలీస్ శాఖ నేరాల్లో ఏమి రావాలి. నేను అందుకే ఫైనల్ గా ఒకటి చెప్తాను, రహిత మీరు ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది. లా అండ్ ఆర్డర్కి అభయడగండి, చట్టాన్ని గౌరవించండి. లా ఆఫ్ ది ల్యాండ్ ఉంది. అదే సమయంలో నేరస్తులు కూడా రాజకీయాల్లోకి వచ్చి నేరాలు ఘోరాలు చేయడానికి రాజకీయం ముసుగేసుకుంటే మాత్రం ఆ రాజకీయం ముసుగు చేసి ఎవరైతే నేరాలు చేసిన వాళ్ళని నేరస్తులుగానే ట్రీట్ చేసి పనిష్ చేస్తామని చెప్పి కూడా ఈ హౌస్ లో మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, 5 ఏళ్లలో జరిగింది ఇది. దీనికి ఒకటే పరిష్కార మార్గం, ప్రజా చైతన్యం. ఆ ప్రజా చైతన్యంతోనే ముందుకు పోయి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పీస్ఫుల్ స్టేట్, ఒక డొసైల్ గా ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలోనే తెలుగు జాతి, నేను ఎన్నోసార్లు చెప్పాను, నెంబర్ 1 కమ్యూనిటీగా చేసే అవకాశాలు ఉన్నాయని, దానికోసం ముందుకు పోతా అని తెలియజేసుకుంటూ, నేను చెప్పిన విషయాలన్నీ ప్రజలు ఆలోచించండి. మీకు జరిగిన ఘోరాలు అన్యాయాలు ఇక్కడనే నేను చూస్తే 80% 90% ఎమ్మెల్యేస్ అంతా బాధితులే. ఇదే సమస్య ప్రజల్లో ఉంది. వాళ్ళు చెప్పుకోలేని ఫియర్ ఉంది, భయం ఉంది. కొంతమందికి ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా చెప్పమంటున్నా, మీకు జరిగిన అన్యాయాలు చెప్పండి. మీ అన్యాయాల్ని పూర్తిగా అరికట్టే బాధ్యత, మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన స్పీకర్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.